అన్నకి ఆల్రెడీ ముందే మేము ఫోన్ చేసి చెప్పేసాం, అంటే సేఫ్టీ గార్డ్స్ మోడల్ ఏంటని. అందుకని చెప్పేసి ఆయన మోడల్ మనకి షోరూమ్ ఇచ్చి అయితే రిమూవ్ చేసేసి ఫిక్స్ చేస్తున్నాడు. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది సర్షట్ బ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మీరు తమిళ చూసే ఉంటారు. ఈరోజు అయితే మన బైక్కి అయితే మనము సేఫ్టీ గార్డ్స్ అయితే వేయించబోతున్నాము. ఇది ఎక్కడంటే మనం రామ్కోట్లో అయితే మనం వేపిస్తున్నాం సేఫ్టీ గార్డ్స్. యాక్చువల్గా ఏమైందంటే వ్లాగ్ అయితే నేను సరిగ్గా తీయలేదు, ఎందుకంటే ఫుల్ వర్షం పడ్డది. సో దాని మీద వ్లాగ్ తెలియదు, కానీ మీకు కంటెంట్ అయితే ఇస్తాను నేను. ప్రైస్ ఎంత అయింది ఏంటి అని మొత్తం టోటల్ వ్లాగ్ అయితే ఉంటుంది. డోంట్ మిస్ అవుట్ టిల్ లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో, అప్పుడైతే మీకు బాగా అర్థమవుతుంది. ఓకే, స్టోరీ వ్లాగ్. అక్కడ రామ్కోటి దగ్గర ఏం వర్షం లేదు కాబట్టి అక్కడ కొన్ని వీడియోస్ తీసా, లేకపోతే ఈరోజు ఫిట్టింగ్ కూడా చాలా లేట్ అయిపోయేది. ఎట్లా మన లక్ అది, వర్షం పడలే. ఓ షట్, యూటర్న్. మొత్తం మనకి ఎంత అయిందంటే ప్రైస్ 4,900 రూపీస్ అయింది. జస్ట్ ఈ సేఫ్టీ గార్డ్స్ ఏమో మనకి 4,000 పడింది. ఇది వాళ్ళు ఫిక్స్ చేసినందుకు 400 రూపీస్ తీసుకున్నారు. అఫ్కోర్స్ ఈ మిర్రర్స్ ఏమో ఒక 480 రూపీస్ పడ్డాయి, సైడ్ మిర్రర్స్. నేనైతే ఇదే బెటర్ ప్రైస్ అని అయితే అనుకుంటున్నా. మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ చేయండి. ఎందుకు అంటే నేను అక్కడ మియాపూర్ దగ్గర ఒక షాప్ అయితే ఉంది ఆఫీస్పేట్లో. ఆ షాప్లో ఏమన్నాడంటే జస్ట్ సేఫ్టీ గార్డ్స్ మళ్ళీ ఏమో 4 వస్తాయి అన్నమాట. మనకి ఇలా సైడ్కి ఉన్నాయి కదా, ఈ ఇటు 2 అటు 2 వస్తాయి, మొత్తం 4. అక్కడ ఆయన ఏమన్నాడంటే ఓన్లీ 2 వస్తాయి అన్నమాట. ఇక్కడ ఒకటి, ఇది ఇటు సైడ్ ఒకటి. దానికే ఆయన 4,500 చెప్పాడు. నాకు వర్త్ అనిపించలే. దిస్ ద బెస్ట్ క్వాలిటీ అండ్ ప్రైస్ అని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు? బెటర్ అంటారా? వాల్యూ ఫర్ మనీ. ఇది నాకు తెలీదు. సూర్య అన్న తెలిసిన షాప్ అంటే వెళ్ళాము. అన్న నాకు బెటర్ ప్రైస్ ఇప్పించాడు. థ్యాంక్స్ అన్న. ఇప్పుడు బైక్ కొంచెం లుక్ ఉంది. ఫ్రంట్ నుంచి చూస్తే కొంచెం బల్క్గా అనిపిస్తుంది, సైడ్ నుంచి చూస్తే అంటే అంత వేసినట్టు ఏమనిపించలే. ఫ్రంట్ నుంచి చూస్తే కొంచెం బల్క్గా బాగుంది. ఫ్రంట్ వైజర్ పెడితే ఎలా ఉంటుంది అంటారు? బాగుంటుందా బాగోదా? కింద కామెంట్ చేయండి. బాగుంటుందంటే ఇప్పిద్దాం, వద్దు అంటే వద్దు. ఇంకొకటి ఏంటంటే మెయిన్, ఇక్కడ సైడ్ డ్యూక్ 200 అని ఉంది కదా, సైడ్ డ్యూక్ 200 అనేది తీపిచ్చేసి మనం జెడ్ అని ఒకటి వస్తుంది అన్నమాట బ్లాక్లో. యాక్చువల్ నేను స్టిక్కరింగ్ వేపిద్దాం అనుకున్నా, కానీ ఎందుకు వద్దు, ఆరెంజే ఉంచుదాం, అది జెడ్ వేపిద్దాం బ్లాక్లో అని నేను అనుకుంటున్నా. ఎట్లుంటుందో టోటల్ అవుట్పుట్ చూడాలి. బండి ఇప్పుడు ఒక కోట్ వేపిస్తున్నా. ఇది ఒకటేసారి చేయించుకోవడానికి అవ్వదు కదా, కొంచెం అమౌంట్ ఎక్కువైపోతుంది. ఉన్నప్పుడల్లా కొంచెం సేవింగ్స్ చేసుకొని ఇప్పుడైతే ఈరోజు అయితే టోటల్ 5,000 అయితే అయిపోయింది మనకి సక్సెస్ఫుల్లీగా. పెట్రోల్ ఒక 300 రూపీస్. ఇంకా పెట్రోల్ కౌంట్లోకి ఏమొస్తుంది, పెట్రోల్ లెక్కలోకి వేయద్దు. కానీ మామూలు వర్షం లేదు ఫ్రెండ్స్ ఈరోజు అయితే. ఓ మై గాడ్. ఆహా, ఇంకోటి మనం వెళ్ళిన షాప్లో అన్ని యాక్సెసరీస్ అన్నీ దొరుకుతున్నాయి. ఎగ్జాస్ట్లు కూడా దొరుకుతాయంట అక్కడ. ఎగ్జాస్ట్లు కూడా ఉన్నాయి, మంచిగా ఎగ్జాస్ట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వచ్చిన రూట్ ఏది మర్చిపోయా. అన్నీ దొరుకుతున్నాయి యాక్సెసరీస్. కొంచెం ప్రైస్తో పోల్చుకుంటే బెటర్. మనం ఏమనుకుంటామంటే అందరం ఇక్కడి నుంచి అంత దూరం వెళ్ళి అక్కడ వేయించుకుందాం అనుకుంటే, కాకపోతే వాళ్ళు కూడా అంతే స్కామ్ చేస్తారు. మనకి కొంచెం చూసి వేయించుకుంటే బెటర్ అని అడిగితే. మీరు ఎప్పుడైనా ఏదైనా కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు రామ్కోటి కానీ సంథింగ్, ఏదైనా హరిదాస్ మార్కెట్ కానీ జేఈస్ మార్కెట్ ఏదైనా, ఫస్ట్ దాని మీద మీరు అయితే నాలెడ్జ్ అయితే తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అంటే అమెజాన్లో చెక్ చేయడం కానీ, ఆన్లైన్లో ఆఫ్లైన్లో అక్కడిక్కడ కొంచెం అడిగేళ్ళని. లేకపోతే బ్లైండ్గా వెళ్ళామంటే మనం ఏమనుకుంటాం అక్కడ తక్కువ రేటుకి దొరుకుతుంది కదా, ఇంకా అది చెప్పే ప్రైస్కి అని చెప్పి ఇచ్చేస్తాం. కొంచెం బార్గెన్ చేయండి. బార్గెన్ చేస్తాడు, ఖచ్చితంగా తగ్గిస్తాడు. కొంచెం అలా స్కామ్ అవ్వకుండా చూసుకోండి. ఇక్కడ ఎక్కడైనా స్కామ్ అనేది ఉంటుంది. సో
దాన్ని అవాయిడ్ చేయడానికి చూడండి. ప్రైస్ తెలుసుకోండి ఫస్ట్, తెలుసుకొని వెళ్తే బెటర్ మీకు. తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకెళ్తే ఇంకొంచెం బెటర్, మనకి తక్కువ ప్రైస్లో వస్తుంది. ఏమవుతుందంటే నేను క్యామ్ మన గోప్రో ఆన్లో ఉన్నప్పుడు ఏం గుర్తురాదనమాట మాట్లాడడానికి, అప్పుడప్పుడు ఏం గుర్తురాదు. గోప్రో ఆఫ్ అయిపోగానే అది చెప్పాలి ఇది చెప్పాలని చెప్పి అనిపిస్తుంది. ఒకవేళ మీరు కూడా వ్లాగింగ్ ఎవరన్నా చూస్తుంటే ఈ వీడియో మీకు అట్లా అయిందా అవ్వలేదా కింద కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా అయితేనే ఉంటుంది. జీటీ ప్లేట్ కవర్ చేయడానికి ఫోల్డెడ్ ఏం అవసరం లేదు. ఇలా వెనకాల లేడీస్ని కూర్చోబెడితే సరిపోద్ది. క్రేజీ. ఫుల్ ట్రాఫిక్. అవును నువ్వు అన్నీ ఈ షాప్ నేమ్ అయితే వీర్ ఆటోమొబైల్స్ అని ఉంటుంది. ఇప్పుడైతే మనం మిర్రర్స్ చూడడానికి వెళ్తున్నాం మనం బైక్కి. ఎలా ఉన్నాయి మిర్రర్స్? ఇదే బాగుంది, ఇదంతా బాగాలే, మిర్రర్స్ బాగున్నాయి. అయితే ఫిట్ చేపిద్దాం మన బైక్కి. మన బైక్ అయితే ఇక్కడ బయట పార్క్ చేసాం. ఇప్పుడైతే వాళ్ళైతే కటింగ్ చేసుకుంటారు హ్యాండిల్స్కి. మనమైతే బైక్ డెలివరీ తీసుకునేటప్పుడు అయితే వాళ్ళు నార్మల్ సేఫ్టీ కార్డ్స్ ఇస్తారు కదా సైడ్కి. వాళ్ళు ఇక్కడ రిమూవ్ చేసినప్పుడు తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే రేపటి రోజు మీరు బైక్ని సేల్ చేద్దాం అనుకుంటే అన్నీ ఉంటే బెటర్గా స్పేర్ పార్ట్స్ వదిలేయకుండా. మనం అయితే ఫిట్ చేసేసాం సైడ్కి. చూడండి ఎలా ఉందో. నేను టోటల్ లుక్ అయితే నేను పెడతాను లాస్ట్కి, అవి ఇట్ లుక్స్ అని. బాగా చేశారు వర్క్. మనకైతే 5,000 అయితే అయింది సేఫ్టీ గార్డ్స్ మొత్తం. టోటల్ 5,000. సేఫ్టీ గార్డ్స్ 4K, మిర్రర్స్ 500, ఫిట్టింగ్ ఛార్జెస్ 400 అలా అయింది. ఇదే లొకేషన్. మనకైతే బైక్ సైడ్ నుంచి చూసినప్పుడు అసలు సేఫ్టీ గార్డ్స్ పెట్టినట్టే అనిపించదు, కానీ ఫ్రంట్ లుక్ అయితే కొంచెం బల్క్గా ఉన్నట్టు అనిపిస్తుంది బైక్ అయితే. నాకే కాదు మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు, ఫ్రంట్ నుంచి చూస్తే కొంచెం బల్క్ అయినట్టు అనిపిస్తుంది రా బైక్ అని. ఇప్పుడైతే లుక్స్ అనే కాదు, సేఫ్టీ ఫస్ట్ కదా. ఓకే గైస్, వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నేను, ఎక్కువ ల్యాగ్ చేయకుండా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి వీడియోలో ఉన్నాను. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్.